ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు గిర్మాజిపేట కాశీబుగ్గలో ఒక స్కూల్కి తాళం వేస్తున్నారట. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ ఎస్ఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల గేటుకు తాళం పడుతుంది. దీంతో ముందు నుంచి కాకుండా పాఠశాలకు చుట్టూ తిరిగి వెనక నుంచి వెళ్లాల్సిందే. ఎందుకంటే వర్షాకాలం ప్రధాన ద్వారం గేటు వద్ద వర్షపు నీరు నిలిచిపోతుందట. ఇక పాత భవనం లీకేజీల మయం అంటూ బల్దియా ప్రధాన కార్యాలయం పాత భవనానికి లీకేజ్ ఏర్పడింది. ఇక అదిగదిగో అభివృద్ధి అంటూ ఓరుకల్లు రాజధానిపై సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఇక దీన్ని మరి ఎలా అభివృద్ధి చేస్తారో వేచి చూడాలి. దీంతో పాటుగా ప్రతి పనికి వసూళ్లే నడుస్తున్నాయట. విద్యాశాఖలో అవినీతి తిమింగలాలు తిష్ట వేసినాయట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు కొందరు అవినీతి అధికారుల తీరు వల్ల విద్యాశాఖకు చెడ్డ పేరు వస్తుంది. హనుమకొండ, వరంగల్ జిల్లాలో కొందరు విద్యాధికారులు సిబ్బంది తీరుతో వ్యవస్థ గాడి తప్పుతోంది. ఇక హనుమకొండ, హసన్పర్తి మండలాల పరిధిలోని ఇటీవల కొందరు ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలు పక్కాగా ఉన్న అనుమతి ఇచ్చేందుకు విద్యాశాఖలోని 2 అధికారులు 1,00,000 వరకు వసూలు చేయడం చర్చనీయాంశమైంది. ఇక ప్రైవేటు పాఠశాలల పునరుద్ధరణకు కార్యాలయానికి వెళ్తే వివిధ విభాగాల వరకు వారికి మామూలు చెల్లించందే పనులు పూర్తి చేయరనే ఆరోపణలున్నాయి. ఇటీవల తన పాఠశాల రెన్యువల్ కోసం విద్యాశాఖ కార్యాలయంలో 50,000 చెల్లించానని ఒక యజమాని వాపోయారట. ఇక మధ్యాహ్న భోజనంలో మార్పులపై ఆహార శాఖ కమిషనర్ ఆరా తీసిండు. ఇక గిర్నిబావిలోని జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో బియ్యాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి. ఇక సన్న బియ్యం వంట చేస్తే అన్నం పగులుతోంది. మరింత మెరుగైన భోజనం పెట్టాలంటే ఎలాంటి బియ్యం ఇవ్వాలో, ఏ మార్పులు చేయాలో చెప్పాలని ఉపాధ్యాయులను, వంట ఏజెన్సీలను రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి కోరారు. ఇక దుగ్గొండి మండలం గిర్నిబావిలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలోని విద్యార్థుల మధ్యాహ్న భోజన వంటలను, కూరలను, బియ్యం నిల్వల్ని, కూరగాయలని మంగళవారం ఆయన పరిశీలించారు.